ఇబ్రహీంపట్నం వైపు అనుకున్నారు ముందు, కృష్ణా నదికి ఉత్తరం వైపు అని, మళ్ళీ దక్షిణ వైపుకి మార్చారు. సరే, ఇప్పటికీ ఇబ్రహీంపట్నం కావాలనేదే మన కోరిక. ఎందుకంటే రెండింటికి కనెక్టింగ్గా ఉంటుందని. అక్కడ ఆల్రెడీ రేటు పెరిగిపోయింది. ఆడున్న ఎవరైతే లోకల్ పంచాయతీ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇబ్రహీంపట్నం మాకు 5 కోట్లు అంటున్నారు, 6 కోట్లు అంటున్నారు. మరి రేట్లు ఇవ్వడానికి ఇష్టపడలేదు వాళ్ళు. 100% మేము ఇప్పుడు ఎవరు బలవంతంగా ఇబ్బంది పెట్టలేం కదా. ఇబ్బంది పెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేయరు. సో అందుకని అటువైపుకి వెళ్ళారు, ఆప్షన్ లేక. ఇప్పుడు నేను కూడా వెళ్ళి వచ్చా ఇబ్రహీంపట్నం వైపు. ఎంపీ గారు అందరం పోయి చూసి వచ్చాం. నారాయణ గారు మేము అంతా తిరిగినాం, కొండలంతా ఎక్కి దిగినాం, అంతా దిగాం. మాకే ఇప్పుడు సార్ ఒకటి సార్, మాకెక్కడా కూడా గుంటూరును వేరుగా, విజయవాడను వేరుగా, విశాఖపట్నాన్ని వేరుగా, రాయలసీమను వేరుగా చూసే తత్వమైన ప్రభుత్వం కాదు ఇది. మనం డెవలప్ అవ్వాలి. ఇది తెలుగు ప్రజల ఆంధ్రప్రదేశ్ రాజధాని. విజయవాడ, అమరావతి ట్విన్ సిటీస్. ఆ రోజు సికింద్రాబాద్, సైబరాబాద్ ఎట్టుంటుందో ఈ రెండు వేరుగా చేయాల్సిన పని లేదు, వేరుగా చూడాల్సిన పని లేదు.